బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ నిర్వహణ మీద అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని చెప్పింది. పబ్లిక్ స్థలాల్లో సామూహిక నమాజ్ చేయడం సంపూర్ణ హక్కేమీ కాదని తేల్చి చెప్పింది. ప్రజాభద్రత దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని, పబ్లిక్ స్థలాన్ని ఏ ఒక్క వ్యక్తి కానీ గ్రూపు కానీ కేవలం నమాజ్ సహా మత కార్యకలాపాలకు వినియోగించలేరని పేర్కొంది. అవి శాంతి భద్రతలు ఇతరుల హక్కులకు కూడా లోబడి ఉంటుందని చెప్పింది. మేరకు జస్టిస్ సరళ్ శ్రీవాత్సవ, జస్టిస్ గరిమా ప్రసాద్ ధర్మాసనం తీర్పిచ్చింది. పబ్లిక్ స్థలాల్లో నమాజ్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సమ్మల్ జిల్లా గున్నూరు తాలూకా ఇకౌనాకు చెందినటువంటి అసిన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టేస్తూ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. పబ్లిక్ స్థలం మీద అందరికీ సమాన హక్కులు ఉంటాయని, కేవలం ఏ ఒక్కరో దాన్ని ఉపయోగించుకుంటామంటే అందుకు చట్టపరంగా అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ప్రైవేట్ స్థలాల్లో మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరికైనా ప్రజాభద్రతకు లోబడే మతాన్ని ఆచరించే హక్కు ఉంటుంది అని, ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని, ఇది ప్రైవేట్ స్థలాలకు కూడా వర్తిస్తుందని చెప్పింది. ప్రైవేట్ కార్యక్రమాలు అయినప్పటికీ సాధారణ ప్రజానీకం మీద ప్రభావం చూపినప్పుడు వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని తేల్చి చెప్పింది.